సర్క్యులర్ ఎకనామీ పార్క్ అనేది వ్యర్థాలని సరిగ్గా వాడుకోవడం, వాటిని తిరిగి ఉపయోగపడేలా చేయడంపై దృష్టి సారించే ఒక ప్రత్యేక పారిశ్రామిక ప్రాంతం. సింపుల్ గా మనీ చెత్త రీసైక్లింగ్ అంటాం. అయితే ఇది చాలా చిన్న పదం. సర్క్యులర్ ఎకనామీ పార్క్ అనేది చాలా పెద్ద విషయం. ఇందులో వ్యర్థాలను తగ్గించడం, మళ్లీ ఉపయోగపడేలా చేయడం, అలా ఓవైపు చెత్త కాలుష్యాన్ని తగ్గిస్తూ మరోవైపు చెత్త నుంచి డబ్బులు వచ్చేలా చేయడం అనేది ఇందులో కీలక అంశాలు. చైనా లాంటి దేశాలు యూజ్ అండ్ త్రో విధానాన్ని పాటిస్తున్నాయి. సీఎం చంద్రబాబు యూజ్ చెయ్యి మళ్లీ యూజ్ చెయ్యి అనే విధానం తేబోతున్నారు. చైనా పాలసీ కంటే ఇది చాలా మంచిది. దీనివల్ల చెత్త వృధా కాదు, దాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగిస్తారు. ఈ పార్కులలో మున్సిపల్ వ్యర్థాలు, ప్లాస్టిక్, టైర్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను ప్రాసెస్ చేస్తారు. వాటిని కంపోస్ట్ చేస్తారు. తద్వారా వాటిని ఇంధనం లేదా కొత్త ఉత్పత్తులుగా మార్చుతారు. ఆంధ్రప్రదేశ్లో 3 పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. మొదటి దశలో విశాఖపట్నంలో 400 ఎకరాల్లో ఒకటి నిర్మించబోతున్నారు. ఈ పార్కులు వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తాయి, భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. అంచనా వేస్తే సంవత్సరానికి 15,000 కోట్లు ఈ 3 పార్కుల ద్వారా వస్తాయనే అంచనా ఉంది. ఏపీలో చెత్త నిర్వహణకు సంబంధించి 2 సంస్థలు ఉన్నాయి, కానీ అవి సరిగ్గా పనిచేయట్లేదు. వాటిలో పాతకాలపు టెక్నాలజీ ఉంది. అందుకే ప్రభుత్వం కొత్తగా 3 భారీ పార్కులను తేవాలని ప్లాన్ చేస్తుంది. ఇలాంటి ఆలోచన మంచిదే. దీనివల్ల రాష్ట్రంలో చెత్త వృధా అవ్వదు. పైగా అందులో తడి చెత్త కాస్త 90 రోజుల్లోగా ఎరువుగా మారిపోతుంది. దాన్ని మొక్కలకు వేసుకోవచ్చు. దీనివల్ల రైతులకు ఎరువు తక్కువ ధరకే లభిస్తుంది. గత వైసీపీ హయాంలో చెత్తపై పన్ను వేసేవారు, కానీ ఆ చెత్తను రీసైక్లింగ్ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్తపై పన్నుని ఎత్తివేసింది. ఇప్పుడు ఆ చెత్తను తిరిగి ఉపయోగించుకునే అంశంపై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఒక పాలసీని తేబోతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తంతా వెంటనే తొలగించాలని సీఎం ఆదేశించారు. త్వరలో తాను ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. ప్రభుత్వ తాజా అంచనాల ప్రకారం 90 రోజుల్లో పార్కులకు సంబంధించిన ప్లాన్ రెడీ అవుతోంది. అయితే వీటిని ఏర్పాటు చేయాలంటే మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనుమతి ఉండాలి. ప్రభుత్వం ఈ అనుమతుల కోసం త్వరలో ప్రతిపాదనలు పంపబోతోంది. ఆ అనుమతులు వచ్చాక పార్కుల ఏర్పాటు జరగనుంది. ఓ అంచనా ప్రకారం ఈ సంవత్సరం చివర్లో ఈ పార్కుల ఏర్పాటు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఏపీలోనే కాదు, యావత్ ఇండియాలో కూడా ఇలా చెత్త నుంచి రీసైక్లింగ్ అనేది అంతంత మాత్రంగానే ఉంది. ఏపీలో గనక ఈ రంగాన్ని భారీ స్థాయిలో డెవలప్ చేస్తే అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న చెత్తను కూడా ఏపీకి తరలించి రీసైక్లింగ్ చేయించే అవకాశం ఉంటుంది. చైనాతో పాటు ఆగ్నేయ ఆసియా దేశాలు ఇలాంటి విషయాల్లో అడ్వాంటేజ్ పొందుతున్నాయి. ఏపీ కూడా ఈ ప్రయోజనాన్ని పొందే ఛాన్స్ ఉంది. దీనివల్ల చెత్త చౌక ధరకు లభిస్తుంది. దాని ద్వారా తయారు చేసే వస్తువులను అమ్మితే భారీగా డబ్బొస్తుంది. ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది.